హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు నవంతి. నేను వచ్చేసరికి పాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఈ ఛానల్లో కవర్ చేస్తున్నాను ఎగ్జామ్ రిలేటెడ్గా. ప్రజెంట్ కరోనా వల్ల మనకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినందువల్ల నేను ఫిబ్రవరి మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఈలోపు మనకి ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టయితే ఆ ఎగ్జామ్ రిలేటెడ్ మొత్తం కరెంట్ అఫైర్స్ పాస్ట్ 6 months నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వచ్చినట్టయితే నేను ఆల్రెడీ ఫిబ్రవరిలోని 2 వీడియోస్ మీకు అప్లోడ్ చేశాను. ఇది 3rd వీడియో అనమాట. రిమైనింగ్ డేస్ ఫిబ్రవరిలో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి నేను కంటిన్యూ చేస్తున్నాను. 21st ఫిబ్రవరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, 24th ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే, 27th ఫిబ్రవరి వరల్డ్ ఎన్జిఓ డే, సేమ్ అదే రోజున ప్రోటీన్ డే. 27th ఫిబ్రవరి వరల్డ్ ఎన్జిఓ డే, ప్రోటీన్ డే. 28th ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే. 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి వరల్డ్ పెంగోలియన్ డే. అంటే ఈ ఇయర్ 15th ఫిబ్రవరి అనమాట. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. 21st ఫిబ్రవరి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, 24th ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే, 27th వరల్డ్ ఎన్జిఓ డే అండ్ ప్రోటీన్ డే, 28th ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే, 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి వరల్డ్ పెంగోలియన్ డే. అది ఇయర్ 15th ఫిబ్రవరి అనమాట, 3rd సాటర్డే వచ్చింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నేను ఆల్రెడీ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఏ గ్రాండ్ స్లమ్స్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రీవియస్ వీడియోలోని మీకు అప్లోడ్ చేశాను. ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇండివిజువల్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. అంటే ఇందులో మనకి విన్నింగ్, నెక్స్ట్ రన్నరప్, దాంతోపాటు ఎడిషనల్గా ఎవరినైనా బ్యాన్ చేసినా, ఎవరిదైనా రిటైర్ అయినా, ఇలా మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైనా నేను ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ పాయింట్, ద లద్దాఖ్ స్కౌట్స్ రెజిమెంటల్ సెంటర్ రెడ్ వన్ ద ఫస్ట్ మెన్స్ సెక్షన్ ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ 2020. దే డిఫీటెడ్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. అంటే లద్దాఖ్లోని ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ జరిగింది 2020 ఫిబ్రవరిలోని. అందులో లద్దాఖ్ స్కౌట్స్ రెజిమెంటల్ సెంటర్ విన్ అయింది. ఎవరిని డిఫీట్ చేశారు అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అనమాట. విన్ అయింది LSRC. ఎవరిని డిఫీట్ చేశారు అంటే ITBP, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. నెక్స్ట్ వచ్చేసరికి అర్మాన్ డూప్లికెన్స్ బ్రేక్ ది వరల్డ్ రికార్డ్ విత్ ఏ జంప్ ఆఫ్ 20 feet 2.9 inches or 6.17 meters ఎట్ కోపర్నికస్ కప్ ఇన్ థారిన్, పోలాండ్. కోపర్నికస్ కప్ అనేది థారిన్, పోలాండ్లో జరిగింది. ఇందులో అర్మాన్ డూప్లికెన్స్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశారు విత్ ఏ జంపింగ్ అనమాట. ఎంతంటే 20 feet 2.9 inches ఆర్ 6.17 meters. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ నేమ్డ్ ఇండియన్ స్ట్రైకర్ లాల్ రెమ్సామి యాజ్ 2019 FIH ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్. అంటే ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2019కి ఎవరికి ఇచ్చారు అంటే లాల్ రెమ్సామి. ఈవిడికి ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2000 వచ్చింది. నెక్స్ట్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హ్యాడ్ సస్పెండెడ్ వెయిట్ లిఫ్టర్ రామ్షాద్ AR ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది వెయిట్ లిఫ్టర్ రామ్షాద్ ARని 2 years పీరియడ్కి సస్పెండ్ చేసిందనమాట. అలాగే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా హ్యాస్ సస్పెండెడ్ ఇండియన్ రెస్లర్ రవీందర్ కుమార్ ఫర్ 4 years. వెయిట్ లిఫ్టరు రామ్షాద్ ARని 2 years సస్పెండ్ చేశారు. అలాగే రెస్లరు రవీందర్ కుమార్ని 4 years సస్పెండ్ చేశారు. అగైన్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆఫ్ 4 years ఆన్ హర్యానాస్ జెవెలిన్ త్రోవల్ అమిత్ దానియా. అలాగే అమిత్ దానియా ఆయన జెవెలిన్ త్రోవల్కి త్రోవరు. ఈయనేమొచ్చి 4 years బ్యాన్ చేశారనమాట. సేమ్ నేషనల్ నాడా ఏమొచ్చి ముగ్గురిని బ్యాన్ చేసింది. ఒకరేమో వెయిట్ లిఫ్టరు రామ్షాద్ AR 2 years, ఇంకొకరు రెస్లరు రవీందర్ కుమార్ 4 years, ఇంకొకరు జావలిన్ త్రోవర్ అమిత్ దానియా హర్యానాకి చెందిన ఆయన, ఈయన 4 years. నెక్స్ట్, వెయిట్ లిఫ్టర్ సాంబో లాపంగ్ హ్యాస్ వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ 89 kg ఈవెంట్ ఆఫ్ ది నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ కల్కత్తా.
నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అనేది కల్కట్టాలోని మనకి జరిగింది. ఈ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి 89 kg, నెక్స్ట్ 64 kg కేటగిరీ. ఈ 89 kgలోనేమించి శాంబో లాపంగ్ అనే ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే 64 కేటగిరీలోకి వచ్చినట్టయితే రాకీ హాల్దర్ ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎక్కడంటే నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో జరిగింది. 2 కేటగిరీ 89 kg, 64 kg 2 గోల్డ్ మెడల్ అన్నమాట. వచ్చింది శాంబో లాపంగ్ అండ్ రాకీ హాల్దర్. నెక్స్ట్, ఆదిత్య మెహతా అండ్ విద్యా పిల్లై హ్యాస్ వన్ ది నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ పూణే, మహారాష్ట్ర. నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది ఇప్పుడు మనం నేషనల్ రెస్లర్ వెయిట్ లిఫ్టింగ్ ఎలాగైతే చెప్పామో అలాగే నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇందులోనేమొచ్చి ఆదిత్య మెహతా అండ్ విద్యా పిల్లై వీళ్ళిద్దరూ గెలిచారనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే పూణే, మహారాష్ట్రలో జరిగింది. దే డిఫీటెడ్ ద వరల్డ్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ. ఈయన రన్నరప్ కింద వచ్చారనమాట. ఎందులో అంటే నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఆస్ట్రేలియా హ్యాస్ అవార్డెడ్ ద ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీ. అంటే ఈ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లోని ఇందులోని ఉమెన్స్ టీమ్కి ఈ 2020 ట్రోఫీ వచ్చిందనమాట. విచ్ ఈజ్ ఆల్సో వన్ ద ట్రోఫీ అట్ లాస్ట్ టైం. అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళకే వచ్చింది ఫస్ట్ ఎడిషన్లోని. అదంటే 14-16 మధ్యలో అయింది. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ పెనలైజ్డ్ 3 బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ 2 ఇండియన్ U19 క్రికెటర్స్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏమొచ్చి మొత్తం 5 మెంబర్స్ని బ్యాన్ చేశారు, పెనలైజ్ చేశారు. 3 మెంబర్స్ ఏమో బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు, 2 ఏమొచ్చి ఇండియన్స్ అనమాట. ఇది U19 క్రికెటర్స్. ఆ బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు ఎవరు అంటే టోవిడ్ హిరిదోయ్, శామోనీ హుసేన్ అండ్ రాకీ బుల్ హసన్ ఆఫ్ బంగ్లాదేశ్. అంటే ముగ్గురు, టోవిడ్ హృదోయ్, శామిన్ హుసేన్, రాకీబుల్ హసన్ ఆఫ్ బంగ్లాదేశ్. వీళ్ళు ముగ్గురు బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు. ఇండియన్కి చెందిన వాళ్ళు ఏంటంటే ఆకాష్ సింగ్ అండ్ రవి బిన్సాయ్ ఆఫ్ ఇండియాకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు. నెక్స్ట్, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు హ్యాస్ అనౌన్స్డ్ ఖేలో ఇండియన్ వింటర్ గేమ్స్ 2020 which will be held in Union Territory of Ladakh late in this month followed by this. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫిబ్రవరి కరెంట్ అఫైర్ కదా, ఇది ఆల్రెడీ ఈ గేమ్స్ అయిపోయాయి అనమాట. ఇది స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటారు కదా కిరణ్ రిజిజు, ఆయన అనౌన్స్ చేశాడు. ఏంటంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట. ఇవి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2020. ఇందులోనే ఏంటంటే ఫస్ట్ ఎడిషన్ ఏమొచ్చి లేక్ లద్దాఖ్లో జరిగింది. సెకండ్ ఎడిషన్ ఏమొచ్చి జమ్మూ కాశ్మీర్కి చెందిన గుల్మర్గ్ రీజన్లో జరిగింది. మనకి గుర్తుపెట్టుకోవాలంటే ఈ లేక్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే రాధాకృష్ణ మాథూర్. అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరు అంటే జీషి మురు. నెక్స్ట్ వచ్చేసి రాస్ టైలర్ ఆఫ్ న్యూజిలాండ్ has become the first player in the cricketing world to play 100 matches in all 3 formats of the game, one day international, T20 international match and test matches. అంటే రాస్ టైలర్ ఈయన క్రికెటరు, ఈయన న్యూజిలాండ్కి చెందిన ఆయన. ఇతను ఏంటంటే టోటల్ 100 మ్యాచ్ అంటే బికమ్ ద ఫస్ట్ ప్లేయర్, ఈయన ఫస్ట్ ప్లేయర్ అనమాట. 100 మ్యాచెస్ ప్లే చేశారు. ఈ 100 మ్యాచెస్లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయంటే 3 ఫార్మాట్స్, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్, T20 మ్యాచ్ అండ్ టెస్ట్ సిరీస్. మూడిట్లోని కలిపి 100 మ్యాచెస్ ఈయనే ఫస్ట్ అనమాట. రాస్ టైలర్ న్యూజిలాండ్కి చెందిన ఆయన. నెక్స్ట్, ద ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఇండియా విల్ హోస్ట్ AFC ఉమెన్స్ ఏషియన్ కప్ ఇన్ 2022. అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే AFC ఉమెన్ ఏషియన్ కప్ ఇన్ 2020 ఎక్కడవుద్దంటే మన ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, AFC ఉమెన్స్ ఏషియన్ కప్ ఇన్ 2022. నేను ఈ లిస్ట్ మళ్ళీ మీకు కావాలంటే బ్రీఫ్గా నేను మళ్ళీ ఇస్తాను. కాకపోతే ఏంటంటే మనకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా గేమ్స్ పోస్ట్ పోన్ అయ్యి కొన్ని డేట్స్ అవి మారిపోతున్నాయి. సో మనకి ఏమైనా ఫైనలైజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ అంటే హ్యాండీగా ఉండేది ఏదైనా ఒక టేబుల్ ఫామ్లో కానీ లేదు అన్నట్టయితే మనకి ఏదైనా షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి కానీ నేను ఆ ఫార్మేట్ మీకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి The All India Football Federation has received the Asian Football Confederation's Grassroots Charter Bronze Level.
అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంది కదా, AIFF, దీనికి గ్రాస్ రూట్ చార్టర్ బ్రాంజ్ లెవెల్ మెంబర్షిప్ వచ్చిందన్నమాట. ఈ మెంబర్షిప్లో మన లెవెల్స్ ఉంటాయి కదా, దానికి గ్రాస్ రూట్స్ చార్టర్ బ్రాంజ్ లెవెల్కి ఈ AIFF అనేది వచ్చిందనమాట, రిసీవ్ చేసుకుంది. ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ హోస్ట్ 2021 జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్. ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, AFC ఉమెన్స్ ఏషియన్ కప్ ఇండియా హోస్ట్ చేస్తుంది. అది 2022లోని. అలాగే జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ కూడా ఇండియా హోస్ట్ చేస్తుంది. అది 2021లోని. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కమింగ్ ఈవెంట్స్ కాబట్టి. ఇండియా చెస్ మాస్టర్ కోనేరు హంపి హ్యాస్ వన్ ది కార్నిస్ కప్ చెస్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ సెయింట్ లూయిస్, US. కోనేరు హంపి అనే వ్యక్తి మనకి దేనికి గేమ్కి రిలేటెడ్ అయి ఉంటారు అంటే చెస్ మాస్టర్ అనమాట, చెస్ గేమ్కి. మనకి మామూలుగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోని కూడా, MCQస్లో కూడా మనకి ఇలా కూడా అడుగుతారు. ఎలా అంటే ఈ పర్టికులర్గా ఒక పర్సన్ పేరించి వీళ్ళు ఏ గేమ్కి చెందిన వాళ్ళు, లేదు అంటే ఒక పర్సన్ పేరించి ఏ కంట్రీ నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఇలా కూడా ఉంటారు. అంటే కోనేరు హంపి అంటే చెస్. ఇది యాక్చువల్లీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాని ఓజాల్ హ్యాస్ అనౌన్స్డ్ హీజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. అయితే ఇంతవరకు మనం స్పోర్ట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ చూసాం కదా, ఇది వచ్చేసి రిటైర్మెంట్ అనమాట. ఈ ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే మనకి ఈయన బౌలరు, ఈయన ఏంటంటే ప్రజ్ఞాన్ ఓజా, ఈయన నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారనమాట. అలాగే FC గోవా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ క్లబ్ టు క్వాలిఫై ద ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్షిప్స్ లాగ్ గ్రూప్ స్టేజ్. గోవా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ క్లబ్ అనమాట దీన్ని క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్, 5-time గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ మారియా షరపోవా హ్యాస్ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్. గ్రాండ్ స్లామ్ అంటే నేను డిస్కషన్ చేశాను కదా, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబిల్డన్, US ఉంటుంది. అలాంటి గ్రాండ్ స్లామ్స్లోని 5 times విన్ అయిన ఈవిడి మారియా షరపోవా అనమాట. ఈవిడ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ డిఫీటెడ్ హరుత్యనాన్ బార్గోస్ సెగ్యాన్ ఆఫ్ ఫ్రాన్స్ టు విన్ 34th కెనన్ కప్. అంటే 34th కెనన్ కప్ ఫ్రాన్స్లో జరిగింది. అందులో నుంచి మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఏమో విన్ అయ్యారు, డి గుకేష్ అనమాట. ఫ్రాన్స్ ఆయన్ని డిఫీట్ చేశారు. నెక్స్ట్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వాజ్ లాంచ్డ్ ఎట్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, కటక్, ఒడిస్సా. ఇందాక మీకు ఖేలో ఇండియాది ఒక పాయింట్ చెప్పాను కదా, అది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట. అది లేహ్ లద్దాఖ్లో జరిగింది ఫస్ట్ ఎడిషన్. సెకండ్ ఎడిషన్ ఏమొచ్చి జమ్మూ కాశ్మీర్ గుల్మర్గ్లో జరిగింది. ఇది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, అది వింటర్ గేమ్స్, ఇది యూనివర్సిటీ గేమ్స్ అనమాట. ఈ యూనివర్సిటీ గేమ్స్ ఇది కూడా స్టార్టింగ్ కటక్లో జరిగింది, మనకి ఎండింగ్ వచ్చేసరికి ఒడిస్సాలో భువనేశ్వర్లో జరిగిందంట. అంటే ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఓపెనింగ్ ఏమొచ్చి కటక్లో జరిగింది, క్లోజింగ్ ఏమొచ్చి భువనేశ్వర్లో జరిగింది. అయితే ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆల్రెడీ అయిపోయాయి కదా, ఇందులోని ఎవరు విన్ అయ్యారు అంటే చండీగఢ్కి జరిగిన పంజాబ్ యూనివర్సిటీ విన్ అయిందనమాట. పంజాబ్ యూనివర్సిటీ విన్ అయింది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో. నెక్స్ట్, ఇండియా విల్ హోస్ట్ ది కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇన్ January 2022. మీకు ఇందాకలో ఒక 2 points చెప్పాను కదా, ఇక్కడ ఉమెన్స్ ఏషియన్ కప్ 2022లోని AFC ఇండియా హోస్ట్ చేస్తుంది. అలాగే జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2021లోని ఇండియా హోస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు January 2020లో ఇండియా మళ్ళీ కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ గేమ్స్ కూడా హోస్ట్ చేస్తుంది అనమాట. ఈ 3 గేమ్స్ ఇండియా హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్యాండ్ ఒమన్ ప్లేయర్ అష్రఫ్ అబ్దుల్ రహీమ్ బలుషి ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెటర్ ఫర్ 7 years. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓమాన్కి చెందిన ప్లేయర్ ఈయన అష్రఫ్ అబ్దుల్ రహీమ్ బలుషి, ఈయన్ని 7 years వరకు బ్యాన్ చేశారనమాట. అంటే మనకి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు, ఈయన పేరు ఇచ్చి ఏ కంట్రీకి చెందిన వాళ్ళంటే ఓమాన్ ప్లేయర్. నెక్స్ట్, ఇంతవరకు మీకు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇండివిజువల్ కరెంట్ అఫైర్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రిటైర్మెంటు, ఎవరు విన్ అయ్యారు, ఇండివిజువల్గా ఎవరు బ్యాంక్ చేశారు, ఈ టాపిక్ అంతా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నిన్న ఫస్ట్ డే, సెకండ్ డే
మీకు స్కీమ్స్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది లాస్ట్ పార్ట్ వచ్చేసరికి స్కీమ్ అనమాట. ఇది మన ఏపీది, ఆంధ్రప్రదేశ్వి. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో చాలా స్కీమ్స్ మనకు తెలిసినవే ఉంటాయి. ఇందులోని జగనన్న వాస్తు దీవెన, పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ, మత్స్యకార భరోసా, నాడు నేడు, రైతు భరోసా, కంటి వెలుగు, వాహన మిత్ర, లానేస్తనం, నేతన నేస్తం, అమ్మఒడి, ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే స్కీమ్స్ అనమాట. మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కూడా ఇది ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మన లాస్ట్ టాపిక్, యాజ్ యూజువల్గా మనం 3 days నుంచి కంటిన్యూ చేస్తున్నాం కదా, కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. ఇందులోకి వచ్చేసరికి ఇవి 5: కెమెరన్ యాన్డే ఫ్రాంక్, చిలీ శాంటియాగో పీసో, బార్బడోస్ బ్రిడ్జ్టన్ డాలర్, క్యూబా హవానా పీసో, ఈక్వెడార్ క్యూటో డాలర్. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, కెమెరన్ యాన్డో ఫ్రాంక్, చిలే శాంటియాగో పీసో, బార్బడోస్ బ్రిడ్జ్టౌన్ డాలర్, క్యూబా హవానా పీసో, ఈక్వెడార్ క్యూటో డాలర్. ఈరోజు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసమని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏమైనా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు PDF లింక్ అనేది వస్తుంది. అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ కిందన నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.